హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ రసం అండి. ఈ రసం అయితే నాకు కొంచెం డిఫరెంట్ టేస్టీగానే అనిపించిందండి. మరి ఈ రసాన్ని తయారు చేయబోయే ముందు మీరు మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం రసం పౌడర్ని తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకోవాలండి. అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందామండి. ఇందులోనే 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి తురుమును వేసుకుందామండి. మనకి ఎండు కొబ్బరి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం. మనకి ఇక్కడ ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని మనం గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా, మనం ఈ విధంగా దీనిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్తో మనం రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకొని మనకి ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు, అలానే పెద్ద సైజులో ఉన్న 2 టమాటోలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే 2 పచ్చిమిరపకాయ ముక్కలని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఇలా నానబెట్టుకొని గుజ్జుగా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలుపుకొని దీనిపైన మనం మూతని ఉంచుకొని టమాటోని బాగా ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చూసుకున్నట్లయితే మనకి టమాటో అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పెట్టుకున్న కందిపప్పుని ఇలా ఉడికించుకొని మెదుపుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పులుపు చూసుకొని ఇంకొంచెం వాటర్ అనిపిస్తే మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రసం పౌడర్ని ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందామండి. మీరు ప్రిపేర్ చేసే రసాన్ని బట్టి మనం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి ఈ రసం పౌడర్ వచ్చేసి ఒక ఎయిర్టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 5 నుంచి 6 నెలల వరకు మనకి స్టోర్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ రసాన్ని 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా మనకి మైసూర్ రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి.